మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ 7వ మాసం ఈ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్దిసేపు మనం దేవుని మాటలో ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ సత్యాన్ని ఎరిగిన మనం ప్రతిరోజు ఆయన మాటను వింటూనే ఉంటున్నాం. ఆయన మాట మనల్ని దర్శిస్తూనే ఉంటుంది. ఆయన మాట మనల్ని బలపరుస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఆ మాట మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట మన మార్గములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉంది. ప్రతి క్షణం ప్రతిదినం దేవుని మాట ద్వారా మనము మన ప్రాణాత్మ దేహాలు శుద్ధీకరించబడునుగాక. ఈ దినాన మరలా కొద్దిసేపు దేవుని మాట మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన వారాల్లో మనం చదివిన కొన్ని మాటల్లో మొదటి మాట మరలా చదివి మనం ప్రార్థన చేస్తాం. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాటని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. మనం ఆరాధించే దేవుడు ఎవరు? మనము ప్రార్థించే దేవుడు ఎవరు? ఆయన ఉన్నవాడు, అనువాడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయనే మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మనం వింటూ వచ్చాం. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు చేసే కార్యాలు ఏంటి అని. అబ్రాము గారి జీవితంలో ఆయన చేసిన కార్యాలు వింటూ వచ్చాం. అబ్రాము అని ఆయన ఒక కుటుంబానికి, ఒక జనానికి తండ్రిగా ఉన్నాడని, ఆయనను ప్రభువు ఆశీర్వదించి, సర్వశక్తి కలిగిన దేవుడు ఆశీర్వదించి అబ్రాహాముగా జనములకు తండ్రిగా చేసి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఇంకా కొన్ని మాటలు గమనిస్తూ వచ్చాం. ఎలీషా తన పనివాడు అంటాడు. ఎలీషా ఒక మాట, మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికులు. మన పక్షాన ఉన్నది ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. మనుషులైతే మనం భయపడవచ్చు, మనుషులైతే మనం కంగారు పడవచ్చు, మనుషులైతే తొట్టిల్లిపోవచ్చు. కానీ మన పక్షాన ఉంది సర్వశక్తి కలిగిన దేవుడు. గిద్యోను అంటాడు, నేనే పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి అని అంటే, సర్వశక్తి కలిగిన దేవుడు యుద్ధంలో కార్యాలు చేసిన చరిత్ర మనం వింటూ వచ్చాం. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కార్యాలు ఏ విధంగా జరిగిస్తూ వచ్చాడో, ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం కావాల్సినప్పుడు వారు ప్రతిరోజు ఈ మన్నానేనా, ప్రతిరోజు ఈ ఆహారమేనా అని అన్నప్పుడు ఆకాశం నుంచి మాంసాన్ని కురిపించేటప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు చేసిన కార్యాలు ఏంటో చూస్తూ వచ్చాం. ఎన్నో మాటలు వింటూ వచ్చాం. మరొక మాట విన్నాం, నమ్ముట నీ వలననైతే సర్వశక్తి కలిగిన దేవునికి సమస్తము సాధ్యమే. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మీ జీవితాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు మీ సర్వ ప్రయత్నాలను సఫలపరచునుగాక. మీ కుటుంబాలను సర్వశక్తి కలిగిన దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. మరొకసారి కొద్దిసేపు ఈ పూట మనం మాటలు విందాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనకు తెలిసిన చరిత్రే. ఒకసారి 22వ వచనంలో మాట చూడండి. మనందరికి తెలిసిన మాటే. సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. అక్కడ మనం చదివిన మాటలో సర్వశక్తి కలిగిన దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. కుమారి ధైర్యముగా ఉండు. ఎందుకని? ధైర్యం కోల్పోయింది. గడిచిన వారాల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మనిషి సమాధానాన్ని కోల్పోతున్న పరిస్థితులు, రహస్య పాపము ద్వారా మనిషి అనారోగ్యాలు, బలహీనతలు పాలవుతున్న పరిస్థితులు రహస్య పాపము ద్వారా. ఈ రహస్య పాపము మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది. రహస్య పాపం మనిషికి సమాధానం లేకుండా చేస్తుంది. రహస్య పాపం మనిషికి ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అందుకే ధైర్యం కోల్పోయి, భయం ఆవరించి, సమస్యల వలయాల్లో మునిగిపోయి దిక్కుదోచని పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ ఎన్నో వైద్యుల చేత తిప్పలబడింది, ఎన్నో మందులు మింగింది, ఎన్నో సర్వ ప్రయత్నాలు చేసింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే,
వైద్యుల చేత బహు తిప్పలబడిందని. అంతగా ఆమె అన్ని బాధలు పడి, అంత కష్టాలు పడి, ఇన్ని ఇబ్బందులు పడితే చివరికి తనకు వచ్చినటువంటి ఆ ఆరోగ్యం, అనారోగ్యం సరిచేయబడకపోగా, ఆరోగ్యం కలగకపోగా ఊరి వెలపడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబానికి దూరంగా, భర్తకు దూరంగా, బిడ్డలకు దూరంగా, ఇంటికి దూరంగా, ఎక్కడో ఊరి వెలపట. ఒకవేళ ఊళ్ళోకి కనుక వచ్చిందా రాళ్లతో కొట్టి చంపే పరిస్థితులు. పాపం మనిషిని నెమ్మదిగా ఉండనివ్వట్లా, పాపం మనిషిని కుదురుగా కూర్చొనివ్వట్లా, పాపం మనిషిని ప్రార్థన చేయడానికి వెళ్ళనివ్వట్లా. ఎందుకనంటే ఈ రహస్య పాపం ద్వారా సమాధానం పోతుంది. ఇంకేం ప్రార్థన చేస్తావులే, ఇదిగో నువ్వు ఈ పని చేసావుగా అని అపవాది ప్రేరేపిస్తుంటాడు. ఆ విధంగా ఆమె జీవితం కూడా అలాగే అయిపోతే, నెమ్మది లేని పరిస్థితిలో ఊరి వెలపటి ఉంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటే అక్కడ అనుకుంది, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వద్దామా, ఆయన దగ్గరికి వెళ్ళి నా సమస్యని చెబుదామా. ఒకవేళ కనుక నేను వెళ్ళి చెప్పానా, ఆయన ఏమనకపోవచ్చేమో, పక్కన ఉన్న వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఊళ్ళోకి ఎందుకు వచ్చింది ఈ వ్యక్తి, మనిషి ఊళ్ళోకి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి రాళ్లతో కొట్టి చంపేస్తారని భయపడి జనులందరూ, ప్రజలందరూ గుంపులు గుంపులుగా ఉన్న ఆ పరిస్థితుల్లో ఆమెలో ఒక విశ్వాసం, నా తల మీద ఆయన చేయి పెట్టి ప్రార్థన చేయక్కర్లా, ఆయన వస్త్రపు చెంగులో ప్రభావం బయలుదేరితే చాలు, నా తల మీద చేయి పెట్టి నా సమస్య ఇదని నేను చెప్పి నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవసరంలా, నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని అలా తాకుతా చాలు, ఎవరి కంటపడకుండా ముసుగేసుకొని, ఎవరికి నా ముఖం కనబడకుండా ఆయన్ని ముట్టుకొని వచ్చేస్తా అనుకుని వెళ్ళిందండి. వెళ్ళగానే ఏదో రకంగా ఆయన ఎక్కడున్నాడా అని చెప్పి పార చూచింది. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడున్నాడు అన్ని వెతుకి కనుక్కొని ఆయన వస్త్రాన్ని అలా ముట్టి వదిలేసింది. ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, వస్త్రపు చెంగులో ఉంచి ఒక ప్రభావం బయలుదేరి వెళ్ళి, ఆయనలో ఉన్న ప్రభావం బయలుదేరి వెళ్ళి ఆమెను తాకింది. గట్టిగా ఆమెను చెప్పండి. ఈరోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనలో ఏ బలహీనత ఉన్నా, ఆయన వాక్యము వెల్లడొకటి తోడనే చెప్పాలి అందరూ. వాక్యము వెల్లడవుతుంటూనే ఏం జరుగుతుందండి, ఆ వెలుగు బహువేగంగా ప్రజల్లోకి వ్యాపించాలి. ఆమెను చెప్పండి. ఏదో మా సమస్యలన్నీ చెప్పామండి, అందరు కలిసి ప్రార్థన చేశారండి, జవాబు వచ్చిందండి అని సరిపెట్టుకోవడం కాదు. వాక్యము వింటూ ఉండగానే, ఆ వాక్యము నీ హృదయాన్ని తాకుతూ ఉండగానే, ఆ వాక్యము నీలో క్రియ జరిగించి వాక్యములో ఉన్న ప్రభావం బయలుదేరునుగాక. ఆ వాక్కులో ఉన్న ప్రభావం బయలుదేరితే ఏం జరుగుతుందో తెలుసా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఎందరో వ్యక్తులకు ఒక్క మాటను పంపించాడు. ఎన్నో మాటలు ఉన్నాయి కదా పరిశుద్ధ గ్రంథంలో. ఆయన వాక్యము మాట, ఆయన వాక్కు అరణ్యాన్ని కదిలించిందని, లేళ్లను ఈన చేసేటట్లుగా చేసిందని, ఆయన వాక్కు బండను బద్దలు చేసిందని, ఆయన వాక్కు ద్వారా అద్భుతాలు ఎన్నో జరిగినట్లుగా మన చరిత్రలో చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేసే ఒక చక్కటి మాట ఏంటంటే, ఈ రోజున మీరు వాక్యం వింటూ ఉండగానే వాక్యములో ఉన్న ప్రభావం మిమ్మల్ని దర్శించునుగాక, వాక్యములో ఉన్న ప్రభావం మిమ్మల్ని తాకునుగాక. నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల ఏది కాదు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు, ఆయన వాక్కు పంపితే చాలు, ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు, ఆయన ప్రభావం మన మధ్యలో సంచరిస్తే చాలు, ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకునే కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఎంతకాలం నుంచి బాధ, బలహీనత వెంటాడుతున్నా, వేధిస్తున్నా, కలవరబెడుతున్నా, కన్నీటితో మునిగిపోయి ఉన్నా, ఇదిగో ఆయన వాక్కు బయలుదేరి మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. సమస్య ఉన్నవారికి ధైర్యం ఉండదు, సమస్య ఉన్నవారికి ఆందోళన, చింత, కలవరం, వేదన, ఒకటే ఆలోచనలు. ఆమె కూడా అదే భయంలో ఉంది. ఆయన అంటున్నాడు, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకని? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి. ఎక్కడ చూసినా మనిషిని పలకరించుకోవడానికి వీల్లేని పరిస్థితులు. బాగున్నావా అని అడిగే పరిస్థితులు లేదు, ఎవరు బ్రతుకు వాళ్ళదే. అక్కడికి వెళితే ఏమవుతుందో, ఇది తెస్తే ఏం జరుగుతుందో అని చెప్పి భయపడేవాళ్ళు. ఈ రోజున అలాంటి పరిస్థితులు మన మధ్యలో లేకపోయినా మనం ఎలా ఉండాలో తెలుసా?
ప్రతిరోజు వాక్యములో ఉన్న ప్రభావం మనం తాకగలిగేటట్లుగా, వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం మనల్ని తాకగలిగేటట్లుగా, ప్రతి క్షణం ప్రతి దినం ఆయన వాక్కు మనలను దర్శించేటట్లుగా, ఆయన వస్త్రపు చెంగు మనల్ని దర్శించేటట్లుగా ప్రతిరోజు మన కుటుంబాలు నింపబడునుగాక. బలహీనతలు రావు, బలహీనతలు పోతాయని నేను చెప్పట్లా. మీరు విశ్వసించగలిగితే, మీరు నమ్మగలిగితే, వాక్యం ద్వారా నేను బాగుపడతా, వస్త్రపు చెంగు ద్వారా నేను స్వస్థపరచబడగలుగుతా అని మీరు విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన ఉండుట అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది కదా. మీలో విశ్వాసం ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నో వైద్యుల చేత తిప్పలబడి, వ్యాధుల చేత బాధపడి, ఇక నా పరిస్థితి దాటిపోయింది, ఇక నేను దాటలేను, నా వల్ల కాదు అన్న పరిస్థితిలో వెళ్ళింది, వస్త్రపు చెంగును ముట్టింది, స్వస్థత పొందుకుంది, అక్కడి నుంచి సమాధానంతో తిరిగి వెళ్ళింది. ఆమెను చెప్పండి. ఈ రోజున పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం మనిషికి ఆరోగ్యం లేకుండా చేస్తుంది. పాపం మనిషిని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేస్తుంది. అందుకే ఆయన రక్తము చేత ప్రతి దినము మనం కడగబడుతూనే ఉండాలి. నీటి ద్వారా బాప్తిసం పొందానండి సరిపోదా? ఎప్పుడో బాప్తిసం పొందానండి అక్కడితో సరిపోలేదా అని కాదు. ప్రతిరోజు కలవరిలో ఆయన కార్చిన రక్తము చేత నీవు తడపబడుతుందువుగాక. ప్రతిరోజు నీవు శుద్ధీకరించబడుతుందువుగాక. ప్రతిరోజు కూడా ఆయన వాక్యం అనే ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా మార్చబడే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. అందుకే ప్రభువు చేతులు చాపి పిలుస్తున్నాడు. పాపం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. పాపం మనిషిని తరుముతూనే ఉంటుంది. పాపం మనిషిని భయపెడుతూనే ఉంటుంది. పాపం ప్రతిరోజు మనిషిని కలవర పెడుతూనే ఉంటుంది. అందుకే ఆ పాపం అనే ముళ్ళును విరిచి మనకు పరలోకమనే ద్వారాన్ని తెరిచి ఆ నిత్యత్వానికి వారసులుగా మనల్ని సిద్ధపరిచాడు. అందుకే ఇక మీదట పాపం మన మీద ఏలుబడి చేయడం, పాపం మన మీద పెత్తనం చేయడం, పాపం మనల్ని దాసులుగా మార్చడం కాక, మనమే ఆ పాపాన్ని తరిమి కొట్టగలిగిన కృపచేత నింపబడి నడిపించబడుదుముగాక. క్రీస్తు రక్తము చేత ప్రతి పాపమును పారదోలగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కుటుంబానికి నెమ్మది కలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా, క్షేమం కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా, సంపాదించింది నీవు నీ కుటుంబం అనుభవించాలన్నా, నీలో ఉన్న ప్రతి రహస్య పాపము తొలగించబడి నిర్దోషులుగా మార్చబడే కృపదేవుడు దయచేయునుగాక. ఇప్పుడు కొద్దిసేపు క్లుప్తంగా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట ఒకసారి చూడండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం 49వ వచనంలో రాయబడిన ఒక్క మాట చూడండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి? తల్లి అయిన మరియా. ఈ మాటలు వింటున్న మనం ఏం చెప్పాలో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మాట మీరు అందరు చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నా కుటుంబంలో గొప్ప కార్యములు చేశాడు. మరొకసారి చెప్పండి. అప్ అండ్ డౌన్ కాకుండా ఒకేలాగా చెప్పండి. అందరూ ఒకేసారి ఏకస్వరంతో చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. విశ్వసించండి. ఈ మాట మీద మీరు చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఇంతవరకు ఒకవేళ ఏ కార్యం జరగకుండా జరగలేదు అనుకుంటూ ఉన్నారో, ఇదిగో మీ జీవితాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. తల్లి అయిన మరియా జీవితంలో చేసిన కార్యాలే మీ కుటుంబాల్లో కూడా ప్రభువు చేయనుగాక. ఇప్పటికే కష్టార్జితమంతా ఒకవేళ హాస్పిటల్ పాలైపోతుందేమో, ఇప్పటికే కష్టార్జితమంతా మందుల పాలైపోతుందేమో, ఇప్పటికే కష్టార్జితమంతా వ్యసనాల పాలైపోతుందేమో, ఇప్పటికే కష్టార్జితమంతా వడ్డీల పాలైపోతుందేమో. ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకున్నా ఒక పూట కూడా శుభ్రంగా తిన్న రోజులు కనబడట్లేదేమో. విశ్వసించండి.
సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజు నుంచి మీ సర్వ ప్రయత్నాలను గొప్ప కార్యములుగా చేసేటట్లు ప్రభు జరిగించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మందు వేసుకుంటాం, మందు బిళ్ళలు వేసుకుంటాం. మనకు తెలుసు కదా, ఒక మందు ఒక రోగాన్ని తగ్గడానికి వేసుకుంటే దానికి రకరకాల వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి దానికి కూడా మందులు వేస్తారు. అలా మందులు మింగి 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 దేహమంతా ఒకవేళ మందులతోనే నిండిపోయి ఉందనుకోండి, ఎంతకాలం ఎవరనుకునే మాట ఏంటి తెలుసా, నాకు మందులతోనే బ్రతుకుతున్నానండి, నేను తినేది ఆహారం కాదు మందులు తింటున్నా. ఈ రోజున ఒకవేళ మందులు తింటున్నారేమో, ఇంతవరకు ఒకవేళ ఖర్చు అయిపోతున్నాయి మందులకు డబ్బులన్నీ. హాస్పిటల్కి వెళ్ళి రావాలని ఎంత ఖర్చు అవుతుందండి? హాస్పిటల్కి వెళ్ళాలంటే ఓపిక ఎంత ఖర్చు అవుతుంది? హాస్పిటల్కి వెళ్ళి ఆ మందులు కొనుక్కొని నెలంతా వాడుతూ, ఒకవేళ నెలలు వాడుతున్న సంవత్సరాలు వాడుతున్న తరగని జబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో ఆ మందులకు కూడా సరిపడా సంపాదన ఉండదండి. మందులకే సంపాదన లేకపోతే ఇంక తినడానికి ఎక్కడ ఉంటుంది? మందులకే ఆ సంపాదన సరిపోకపోతే కడుపు నిండా ఆహారం ఎలా తినగలుగుతారు? ఒక మాట చెప్తారు కదా, మందులు వేసుకునే వాళ్ళు శుభ్రంగా తినాలని, మరి తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు మందుల మీద ఆధారపడడం కాదు, సర్వశక్తి మీద ఆధారపడు. సర్వశక్తి కలిగిన దేవుని మీద ఆధారపడు. ఆ వ్యక్తి ఆధారపడి వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. విశ్వాసంతో దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? బలహీనత వచ్చింది, హాస్పిటల్ కోసం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తారు. ఎక్కడ హాస్పిటల్ మంచిది, ఏ హాస్పిటల్ బాగా చూస్తారు, ఓపీ ఎంత, అక్కడ డాక్టర్ గారి ఫీజు ఎంత, ఇవన్నీ కనుక్కుంటారు, బాగానే ఉంది. కానీ అంటే మందులు వాడడం తప్పు అని నేను చెప్పట్లా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. దేవుని సన్నిధికి పరుగును అదే రీతిగా పరుగును తీసుకొని రాగలుగుతున్నారా? హాస్పిటల్కి వెళ్ళినంత స్పీడ్గా, హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళినంత వేగంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? ఆయన సన్నిధికి వస్తే వస్త్రపు చెంగు ఇక్కడ సంచరిస్తుంది కదా, ఆయన సన్నిధికి వస్తే నీ విశ్వాసం ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది కదా. ఆయన సన్నిధికి వస్తే సర్వశక్తి కలిగిన దేవుడు నీ సర్వ ప్రయత్నాలు సఫలపరుస్తాడు కదా. విశ్వాసంతో ఇక్కడికి రాలేం, ఎక్కడెక్కడికో పరుగులు. ఆటో గట్టించుకు వెళ్దామా, కారు గట్టించుకు వెళ్దామా, ఏదైనా వాహనం వేసుకుని వెళ్దాం, పరుగులు తీస్తాం. ఎవరిని తప్పుగానే మాట్లాడలేదండి. దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా చేయకూడదు. దేవుడు మనల్ని ఒకసారి నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకు ఏమవుతుంది? దేవుడు ఒక్క క్షణం మనల్ని పట్టించుకోకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? దేవుడు ఒక్క క్షణం మన గురించి ఆలోచించకపోతే మన జీవితం ఏమవుతుంది? ప్రతి క్షణం ఆయన మీద ఆధారపడి మనం బ్రతకాలి. ఎక్కడో ఊరి వెలపట, కుటుంబానికి దూరంగా, బిడ్డలకు దూరంగా, భర్తకు దూరంగా, అన్నిటికీ దూరంగా ఒంటరిగా బ్రతుకుతుంది. ఊళ్ళోకి ఒకవేళ వస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనే ఆజ్ఞ శాసనం ఉంది. అయినా కానీ తెగించి వచ్చింది. వస్త్రపు చెంగు ముట్టుకుంటా చాలు అనుకుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు నాకు తాకాలి అని కోరుకుని వెళ్ళేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధికి వచ్చి నేను కనబడ్డా, ఫలానా వాళ్ళకి కనబడ్డా, ప్రైజ్ ఆడి చెప్పి వెళ్ళిపోయా, దీనితో సరిపోయిందా? దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఆయన వస్త్రపు చెంగు నన్ను తాకాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన వస్త్రపు చెంగు నన్ను తాకాలి, ఆమెను చెప్పండి. ఒకవేళ శరీర బలహీనత అని అనుకోకండి. ఆత్మీయంగా ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే బలహీనతలు, మందిరానికి రానివ్వకుండా ఆటంకపరిచే బలహీనతలు, దేవుని సన్నిధిలో పరిచర్య చేయనివ్వకుండా ఆటంకపరిచే బలహీనతలు, ఎన్ని బలహీనతలు ఉన్నాయి? ఏ బలహీనత అయినా మందు ఒకటే, ఏ బలహీనత అయినా కార్యం ఒకటే, ఏ బలహీనత అయినా ఆయన సన్నిధిలో నీవు అడుగు పెట్టగానే నీ తలంపులు దేవుడు పరిశుద్ధపరుస్తాడు, నీ ఆలోచనలు దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆయన వస్త్రపు చెంగుతో ఆయన నిన్ను తాకునుగాక. ఆయన వస్త్రపు చెంగు బయలుదేరితే చాలు నీ కుటుంబంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ఆ మరియా ఆ జీవితంలో ఆమె నోటితో పలుకుతుంది, సర్వశక్తిమంతుడు నాకు, తర్వాత మాట చదవండి, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని, వినండి, ఎన్ని తరాల వారు? అందరు చెప్పండి ఈ మాట, ఎన్ని తరాల వారు? అన్ని తరముల వారు. అదిగో ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ గర్భం ధరించిన ఆ తరం నుంచి ఈ రోజు వరకు అన్ని తరముల వారు ఆమెను ఏమని పిలుస్తున్నారని అక్కడ రాయబడి చదవండి. ధన్యురాలు అని అంటారు. గట్టిగా ఆమెను చెప్పండి.
ఈ రోజున నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిని ఆశ్రయిస్తే, దేవుని సన్నిధిలో నీవు కనబడితే, దేవుని సన్నిధిలో నీవు మోకరిస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపించడు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను నిరాశతో పంపించడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ సర్వ ప్రయత్నాలు సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నోటితో ఏం చెబుతావు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని నీ ఇంట్లో నీవు సాక్ష్యం చెబుతావు, నీ వీధిలో నీవు సాక్ష్యం చెబుతావు, నీవు పని చేసే చోట నీవు సాక్ష్యం చెబుతావు, నీవు వ్యాపారం చేసే స్థలంలో నీవు ఎక్కడ నిలబడినా అక్కడ నీవు ఒక గొప్ప సాక్షి ఏం చెబుతావు తెలుసా? నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ఆరాధించే నా సర్వశక్తి కలిగిన దేవుడు నా కుటుంబంలో ఇదిగో జరగదు అని అనుకున్న ఈ కార్యం, అవ్వదు అనుకున్న ఈ పని, తగ్గదు అనుకున్న ఈ రోగం, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడని సాక్షిగా నీ నోట పలికేటట్లు ప్రభువు నిలబెట్టునుగాక. ఆమె అంటుంది, తల్లి అయిన మరియా, అయ్యా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఏంటమ్మా గొప్ప కార్యాలు చేస్తే ఏం లాభం? గొప్ప కార్యాలు చేస్తే ఏంటి అని అంటే, ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ఏమంటారో తెలుసా? ధన్యురాలు, ధన్యురాలు, ఇదిగో ఈమె ధన్యురాలు, ఈ కుటుంబం ధన్యురాలు, ఈ వ్యక్తి ధన్యుడు అని పిలవగలిగేటట్లుగా మీరు నింపబడుదురుగాక. ఈ రోజున ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీరు ఏదో కాసేపు ఆయన మాటలు విని వెళ్ళిపోదాం, సన్నిధిలో కనబడి వెళ్ళిపోదాం, ప్రార్థన చూసుకుని వెళ్ళిపోదాం, ఒకవేళ ఆయన సన్నిధిలోకి వచ్చారేమో, మీరు వట్టి చేతులతో ఇక్కడికి రావచ్చు. వెళ్ళేటప్పుడు మీరు ధన్యత అనేటువంటి ధన్యులుగా మోసుకుని వెళ్ళబోతున్నారు. ఆమెను చెప్పండి. మీరు ధన్యులుగా మార్చబడే ఆ ధన్యతని మీరు భుజాల మీద మోసుకుని వెళ్ళుదురుగాక. మీ నోట ఎప్పుడు ఏ మాట ఉంటుందో తెలుసా? సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట కాదు, సర్వశక్తిమంతుడు నాకు ద్రోహం చేశాడు అనే మాట కాదు, సర్వశక్తిమంతుడు నన్ను ముంచేశాడు అనే మాట కాదు. దేవుడిని నమ్ముకున్నానండి, అయిపోయింది నా పని. దేవుడిని నమ్ముకున్నానండి, అయిపోయింది నా పరిస్థితి. దేవుడిని నమ్ముకున్నానండి, ఒకప్పుడు కన్నా ఇప్పుడు మరీ అధ్వానంగా తయారైంది అనే మాట కాదు మన నోట రావాల్సింది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఈ మాట మన నోటితో చెప్పగలిగేటట్లుగా మన సాక్ష్యము ప్రజ్వరిల్లునుగాక, మన సాక్ష్యము ప్రబలునుగాక, మన సాక్ష్యము ద్వారా అనేకులు సర్వశక్తిమంతుడు చేసే కార్యాలను ఆయనను మహిమపరిచేటట్లుగా దేవుడు ప్రతి ఒక్కరిని నిలబెట్టునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఇంతకీ ఏం చేశాడు? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, నాకు గొప్ప కార్యాలు చేశాడని మరియా తల్లి అంటుంది కదా. ఏం చేశాడు? ఆమెకి ఏమైనా వెండి ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, పొలం ఇచ్చాడా, స్థలం ఇచ్చాడా, లేకపోతే నీళ్ళు బావి తోడిచ్చాడా? ఏం చేశాడంటే ఒక్కసారి మీరు గమనిస్తే అదే చరిత్రలో ఇంతకీ ఈమె ఎవరు? ఈ తల్లి అయిన మరి ఎవరు? ఎందుకు ఈమెకి ఇంత గొప్ప కార్యం చేశాడు? ఎందుకు ఈమెను తరతరాల వారు ధన్యురాలు అని పిలుస్తున్నారు అని అంటే, ఈమె ధనవంతురాలు అని రాస్తుందండి బైబిల్ గ్రంథంలో. ఆమె ధనవంతురాలు కాదు. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే పేదరాలు. ఒకవేళ ధనం లేకపోవచ్చు, ఆమె దగ్గర సంపాదన లేకపోవచ్చు, ఏ రకమైనటువంటి ఆర్భాటాలు ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ ప్రభువుకు ఇష్టురాలుగా కనబడింది. ఆమె చెప్పండి. కొన్ని వందల సంవత్సరాలు ఎవరు గర్భాన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే, ప్రవక్తల నోట ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటది అని ప్రవచనాలు నెరవేర్చబడాలని ఎదురు చూస్తుంటే ఎక్కడ అటువంటి కన్యక కనబడలా. ఆమె పరిశుద్ధురాలు, ఆమె పవిత్రురాలు, ఆమె కన్యక, ఆమె నిష్కళంకమైనది, నిరపరాధులుగా ఉంది. మూలవాక్యాన్ని మనం చదువుతున్నాం కదా, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉంటాడు. ఎవరు నిందారహితులుగా ఉంటారో వారిని ప్రభు గొప్ప చేస్తాడు, వారికి ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము జీవితంలో చేశాడు, మనం చదువుతూ వచ్చాం. గిద్యోను జీవితంలో చేశాడు, మనం చదువుతూ వచ్చాం. ఎలీషా జీవితంలో కార్యాన్ని చేశాడు, చుట్టూ సైన్యాన్ని ఉంచాడు, మనం చదువుతూ వచ్చాం. మోషే విషయంలో కార్యాలు చేశాడు. ఎంతమంది నిందారహితులుగా ఉంటే కార్యాన్ని చేస్తూ వచ్చాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయన వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు కదా. ఈ రోజున అదే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉండాలన్నా,
అదే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయాలన్నా నీవు దేవుని దృష్టికి నిందారహితులుగా మార్చబడుదువుగాక. నింద లేని వారిగా, నిరపరాధులుగా, నిష్కలంకులుగా కనబడితే నిన్ను దేవుడు గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. నీ కుటుంబానికి నీవు ఒక వెన్నెముకగా మార్చబడబోతున్నావు. నీ కుటుంబంలో నీ ఒక్కదాని ఒకవేళ మందిరానికి వచ్చావా? ఒకవేళ నీ కుటుంబంలో నీ ఒక్కడే మందిరానికి వచ్చావా? ఇదిగో నీ ఒక్కడి ద్వారా, నీ ఒక్క ధ్వని ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప చేయడం ప్రారంభించబోతున్నాడు. గొప్ప కార్యములు నీ కొరకు ప్రభు జరిగించబోతున్నాడు. ఎందుకో ఈ దినాన ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనలు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు మీకు గొప్ప కార్యములు చేయనుగాక. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఇప్పటివరకు వాడండి, వాడికి మాట్లాడడం సరిగా రాదు, వాడండి వాడికి పని చేయడం చేత కాదు, వాడండి ఇదిగో వాడికి వల్ల అసలు ఏది కాదండి, వాడికి బండి తోలడం రాదు, పని చేయడం రాదు, ఈ ఫలానా పని రాదు అని అంటున్నారేమో. ఈ రోజు ఏమంటారు తెలుసా? ఒకప్పుడు నీకు ఏది రాదు 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 అన్నవాళ్లే ఇదిగో వీళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆమెన్ చెప్పండి. వీరు ధన్యులు, ఆమెన్ చెప్పండి అని మిమ్మల్ని పిలిచేటట్లుగా ఒక్క తరం కాదంట, మీ ద్వారా మీ తరతరాలు, తరము వెంబడి తరం, తరము వెంబడి తరం మిమ్మల్ని ధన్యులుగా పిలవబోతున్నారు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం ఆలోచించండి. ఆమె పేదరాలు, సరే ఇదంతా జరిగింది. ఆమె దేవుని దూత ద్వారా మాట్లాడి ఇదిగో శుభోచనం ఏంటి అని ఎదురు చూసింది. ఇదంతా మనం క్రిస్మస్ సీజన్లో వింటాం, కానీ ఎందుకో ఈ రోజున ప్రేరేపణ బట్టి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమెను ధన్యురాలు ఎందుకని అన్నారు? గొప్ప కార్యాలు సర్వశక్తిమంతుడు ఆమెకెందుకు చేశాడు? 700 సంవత్సరాల క్రితం ఎవరు కన్యక కనబడుతుందని 700 సంవత్సరాల క్రితం నుంచి ప్రవక్తలు ఎదురు చూస్తున్నా ఎక్కడ కనబడిన స్త్రీ అక్కడ కనబడితే గాబ్రియేలు దూత అక్కడ దిగి వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తే ఆమె అంటది శుభోచనం ఏమిటో, శుభోచనం ఏమిటో అని అంటే అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరించబోతున్నావు, నీ కడుపున రక్షకుడు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అని ఇవన్నీ చెబితే ఆమె ఏమనుకోవాలి? వాస్తవానికి ఇది నాకు ధన్యత అని అనుకోవాలా, నాకెందుకు వచ్చిన కర్మ అని అనుకోవాలా? లోకంలో అయితే నాకెందుకు వచ్చిన కర్మ అండి ఇది అని అనుకుని పక్క వెళ్ళిపోతారు. కానీ ఆమె బాధలు భరించడానికి ఇష్టపడింది. డబ్బు ఉన్నవాళ్ళు అనుకోండి, బాధలు వచ్చినా ఏదో రకంగా డబ్బు ద్వారా సమస్యలు కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. కానీ పేదరాలు, ఆమె చేసినటువంటి ఒకవేళ అది తప్పు అని తెలిస్తే రాళ్లతో కొట్టి చంపుతారు. అప్పటికే ప్రదానం చేయబడింది, అప్పటికే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన స్త్రీ ఆమె దగ్గరికి ప్రభువు దూత వచ్చి మాట్లాడడం ప్రారంభిస్తే ఆ మాటను వినంటది, ఈ నేను ధన్యురాలను, నన్ను చూసిన వారందరూ ధన్యురాలు అంటారు, ఇదిగో ఈ శుభోచనం ఏమిటో అని ఆశ ఎదురు చూసింది. అంత పేదరాలు, అంత స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుని పని చేయడానికి ఆటంకంగా ఉండకుండా, నిరాటంకపరచకుండా దేవుని పని చేయడానికి తన గర్భాన్ని ఆయనకు ఒక నివాస స్థలంగా ఏర్పరిచింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె పేదరాలు కాదు, ధనవంతురాలు అని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కన ప్రసవ వేదన ఆ సమయం వచ్చిన దగ్గర పడినటువంటి ఆ సందర్భంలో మార్గాన వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళు డబ్బున్న వాళ్ళే అయితే, ఆస్తి ఉన్న వాళ్ళైతే ఏదో ఒక హోటల్ అద్దెకు తీసుకునేవాళ్ళు కదా. ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఏదో ఒక బస్సు చేయడానికి అవకాశాలు దొరికే డబ్బులు ఇస్తే. కానీ వాళ్ళ దగ్గర పైకం లేదు అని అనడానికి ఒక కారణం మనకు కనబడుతుంది. సత్రాలు, పేదవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు సత్రాలు బస చేసేవాళ్ళు. అయితే సత్రంలో కూడా స్థలం లేదు. ఆమె ఎంత కట్టిక పేదరాలుగా ఎంత పరిస్థితి అనుభవించిందో మనం ఒకసారి గమనిస్తే, ఆమె సత్రంలో కూడా స్థలం లేనందున పశువుల తొట్టిలో, అంటే పశువుల పాకలో జన్మించింది. తర్వాత శిశువుని తీసుకుని వెళ్ళి తొట్టిలో పెట్టారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్రే. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఆమెను తరతరాల వారు ధన్యురాలు అన్నారు. ఈరోజు కూడా మనం ధన్యురాలు అంటున్నాం కదా. ఈరోజు కూడా మనం ధన్యురాలు అని ఆమె గురించి పొగుడుతున్నాం, పలుకుతున్నాం, ప్రశంసిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మన జీవితంలో నిన్ను గురించి, నీ కుటుంబాన్ని గురించి దేవుడు ధన్యురాలు, ధన్యులని చెప్పగలిగేటట్లుగా నీ కుటుంబం మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఈ మాటలు వింటున్న మనం ఏదో విన్నాం వెళ్ళిపోయాం కాదు. ఈ వాగ్దానాలు, మన పితరులు పొందుకున్నటువంటి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, ఆ ధన్యతలు మనం ఎందుకు పొందుకోకూడదు?
వచ్చిన వారం వచ్చినట్టు వెళ్ళిపోవడం కాదు. ఈ వాగ్దానం నా జీవితంలో స్వతంత్రించబడాలి, నేను ఆ వాగ్దానానికి హక్కుదారుడిగా మార్చబడాలి అనే విశ్వాసం మనలో ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఆమె అంటే సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. నన్ను అందరూ, ఈ తరం వాళ్ళు కాదు, ఏ తరం వాళ్ళు అంట, అన్ని తరాల వాళ్ళు, ఒక్క తరం కాదు, ఇప్పటి వరకు మనం పలుకుతున్నాం అన్ని తరాల వాళ్ళు. ఇంతవరకు ఎన్ని తరాలు వచ్చి ఉంటాయి ఇన్ని వేల సంవత్సరాల్లో? అన్ని తరాల వారు ఆమెను అంటారు ధన్యురాలు అని. అందుకే కదా ప్రతి చోట ఒక కొండ మీద ఆమెకు ఒక గుడి కట్టించి ఆమె పేరు ఎంతగా మారుమోగుతుంది అంటే, ఆమెను పూజించడం అని కాదు, ఆమెను ఆరాధించడం అని కాదు, ఆమెలో ఉన్నటువంటి గుణాలు మనం గుర్తుపట్టాలి, ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు మనం గుర్తుపట్టాలి. ఆమె ఏ విధంగా దేవునికి అప్పగించుకుందో, ఆమెను ఏ విధంగా దేవునికి అంగీకారంగా మార్చబడిందో అలా అని చెప్పి కొండలకు వెళ్ళి దండం పెట్టుకుని రండి అని చెప్పట్లా. ఈరోజు నీ మాటలు వింటున్న మీ జీవితంలో మిమ్ములను దేవుడు ధన్యులుగా మార్చాలంటే, మీకు సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేయాలంటే మీరు ఎలా ఉండాలి? దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి, దేవుని మాటను వినేవారిగా ఉండాలి. నాకెందుకు వచ్చిందిలే, నాకేం అవసరంలే అని కాదు. ప్రతిరోజు ఆయన వాగ్దానాల మూటను, ఆయన మాటలను స్వతంత్రించుకుంటూ అడుగులు ముందుకు వేయగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్తే లోకాసువార్తలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పేదలు అనడానికి ఇంకొక మాట మనకు కనబడుతుంది. 8వ దినాన యూదుల శుద్ధీకరణ వారి ఆచార ప్రకారం సున్నతి చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 8వ దినాన మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఒకసారి ఆ మాట మీరు తీస్తే చూడండి. లోకాసువార్త 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారు తమ్మును శుద్ధి చేసుకున్నటకు దినములు గడిచినప్పుడు ప్రతిష్ఠించాలి రాయబడినట్టు ప్రభువునకు ప్రతిష్ఠించుటకును. ఈ మాట వినండి. వారు దేవుని సంధికి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు అక్కడ రాయబడి, ఇప్పుడు చదవండి ఆ మాట. గొవ్వలు అంటే పావురపు గొవ్వలను తీసుకొచ్చారు. పావుర పిల్లల్ని, వాస్తవానికి మేకపోతులు తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు, గొర్రెలను తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్తోమత తగినట్లుగా ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళ స్థితిని బట్టి ఏం తీసుకొచ్చారంట అక్కడ? గొవ్వలను. వాటిని తీసుకొని వచ్చి దేవుని సందులో సున్నతి చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఈ చరిత్ర మనకు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి వెళ్ళగానే అక్కడ సుముయోను అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఏమంటాడో తెలుసా? నాదా అని ఆయన్ని మొక్కుతాడు. ఇదిగో నిన్ను చూడడానికే కదా నేను బ్రతుకున్నా, నిన్ను ముట్టుకోవడానికే కదా నేను జీవించున్నా అని సంబరపడతాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మన ద్వారా మన ప్రభునామం మహింపరచబడాలి, మన కుటుంబం ద్వారా మన ప్రభునామం హెచ్చించబడాలి. అదే రీతిలో ప్రభువు మన పట్ల గొప్ప కార్యములు జరిగించాలి. ఆ కార్యములు నీ ద్వారా నీ కుటుంబంలో జరుగునుగాక, ఆ కార్యములు నీ ద్వారా నీ ఇంట్లో జరుగునుగాక. ఒక్క మరియ ద్వారా అన్ని తరాల వారు ఆమె ధన్యురాలు అన్నట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ కుటుంబాన్ని ధన్యురాలుగా ప్రభువు నిలబెట్టునుగాక. సర్వశక్తిని నీడలోకి రాగలిగితే, సర్వశక్తిని ప్రత్యక్షత నీకు ఉండగలిగితే ఈ రోజున కడు పేద స్థితిలో ఉండొచ్చు, నీ స్థితి దీనస్థితిగా ఉండొచ్చు, కానీ ఒకరోజు వస్తుంది. ఈ రోజు నీ పరిస్థితి అధ్వానమే అని అనుకుని ఉండొచ్చు, కానీ ఒకరోజు వస్తుంది. ఆ రోజు నిన్ను చూచిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ధన్యురాలు, ఈమె ధన్యురాలు, ఈమె ధన్యురాలు అని నిన్ను అనేకులు పలకగలిగేటట్లుగా నా ప్రభువు మార్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఎన్నోసార్లు ఈ మాటలు విని ఒకవేళ మనం నిరాకరిస్తున్నా, ఒకవేళ ఈ మాటలు మనం ధిక్కరిస్తున్నా, ఈ మాటలు మనం తృణీకరిస్తున్నా, ఒక్క క్షణం ఈ మాటలలో ఉన్న జీవాన్ని మనము పొందుకునే వారిగా మార్చబడుదుముగాక, మాటలలో ఉన్న మకరందాన్ని అనుభవించే వారిగా మార్చబడుదుముగాక. ఇదిగో ఈ మాటలు వింటున్న మిమ్ములను ప్రభువు ధన్యులుగా మార్చునుగాక. సర్వశక్తిని నీడలోకి వచ్చింది. ఆ సర్వశక్తిని నీడను, ఆ సర్వశక్తిని కృపను పొందుకునేటట్లుగా మార్చబడింది. అందరూ అంటున్నారు ధన్యురాలు, ధన్యురాలు, ధన్యురాలని. ఒక్క మాట చెప్పి నేను మరొక మాటలకు వెళ్తాను. సరే, ఇంతకీ ఏం వచ్చింది ఆమెకు మేలు, ఏం కలిగింది అంటే, పెళ్ళి కాకముందే దేవుడు ఏమిస్తున్నాడు ఆమెకి? గర్భఫలం ఇచ్చాడు.
ఇప్పుడు ఇది వస్తే సంబరం అంటారా? తల్లిదండ్రులకు వెళ్ళి అమ్మా ఇదిగో నేను గర్భవతిని అయ్యాను అని చెప్పగానే తల్లిదండ్రులు హ్యాపీ క్రిస్మస్ అని అంటారా? ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. నిందలు అవమానాలు ఎదుర్కోవాలి, లేనిపోయిన మాటలు ఎదుర్కోవాలి, ఎన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటిని లెక్క చేయలేదండి. అందుకని ఆమెను ధన్యురాలు అన్నారు. ఒక మాట చెప్పనా, మందిరానికి వెళ్తున్నామని తిట్టేవాళ్ళు ఉంటారు, మందిరానికి వెళ్తున్నారని నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, రోజు భక్తేనా అనేవాళ్ళు ఉంటారు, రోజు గుడేనా అనేవాళ్ళు ఉంటారు, రోజు ప్రార్థనేనా అనేవాళ్ళు ఉంటారు. ఒక మాట చెప్పనా, ఎవరు ఎన్ని రకాలుగా అంటున్నా నీ మనసులో ఉండాల్సిన ఒక మాట ఏంటో తెలుసా? నన్ను ఎన్నైనా అనండి పర్వాలేదు, నా దేవుని దృష్టికి నేను ఎలా ఉంటానో తెలుసా? ధన్యురాలుగా మార్చబడబోతున్నా. ఆమెను చెప్పండి. ఒక మాట వచ్చిందా, ఒక నింద వచ్చిందా, ఒక అవమానం వచ్చిందా, ఒక హేళన వచ్చిందా, ఒక తృణీకారం వచ్చిందా? ఒకే ఒక్క ఆశ నీలో ఉండాలి. ఈ నిందలు, ఈ హేళనలు, ఈ అవమానాలు కాదు, నేను నా దేవుని దృష్టిలో ఎలా మార్చబడబోతున్నా? అందరు చెప్పాలి. ధన్యుడిగా, ధన్యురాలుగా నేను మార్చబడబోతున్నా అనే నిరీక్షణ నీలో ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆ సర్వశక్తిని నీడలోకి రాగలిగితే బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్ని ఎదుర్కొంటున్నామని అనుకోకండి. సర్వశక్తిని నీడలో ఉన్నాం. ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. పౌలు గారు అంటాడు కదా, కష్టమైన, శ్రమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, బలహీనతైన ఏదొచ్చినా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. ఆమెను చెప్పండి. ఈరోజు ఎన్ని నిందలు దేవుని కోసం మీరు పడుతున్నారు, ఎన్ని అవమానాలు దేవుని కోసం ఎదుర్కొంటున్నారు. సువార్త చెబుతున్నప్పుడు అవమానిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నప్పుడు నిరాకరిస్తున్నారా? దేవుని కోసం నిలబడినప్పుడు వీళ్ళు కూడా భక్తులే అని అంటున్నారా? ఏం పర్వాలేదు. అవన్నీ కూడా మనకు నిందలంట, మనకి బహుమానాలు. ఆమెను చెప్పండి. అవమానాలట మనకి కిరీటాలు. ఆమెను చెప్పండి. ఏదొచ్చినా సరే, ఇదిగో ఎన్ని అవమానాలు సరే నా దేవుని కోసం నేను సహిస్తా, నా దేవుని కోసం నేను భరిస్తా, నా దేవునితో నేను జీవిస్తా. ఇదిగో సర్వశక్తిమంతుడు నాకు, అందరు చెప్పాలి, గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలను బట్టి ఇక మీదట నిన్నేమంటారు అందరూ? ధన్యురాలు అంటారు. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. అదే లోకాసు వార్త 8వ అధ్యాయంలో 39 వచ్చిన చదవండి త్వరగా. ఒక 10 నిమిషాలు నేను ముగించేస్తాను. 8వ అధ్యాయం 39 వచ్చిన. నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి, వినండి వినండి వినండి, ఈ మాట అందరూ వినండి. అయితే ఆయన ఒక వ్యక్తితో చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు, అయ్యా ఇక నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇంటికి తిరిగి వెళ్ళావా? దుప్పటి ముసుకేసుకుని తన్ని కాళ్ళు 2 ఆరసాపి పడుకోకు. ఇంటికి తిరిగి వెళ్ళావా? శుభ్రంగా నాకు అన్ని అనుకూలంగా ఉన్నాయిలే, మంచి రోజులు వచ్చేస్తాయి, మేలు కలిగింది, సుఖం అనుభవిస్తాను అని అనుకోకు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో నీవు వాటిని తెలియజేయడం ప్రారంభించాలి. ఆమెను చెప్పండి. ఇదే మాట మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఒకసారి అది కూడా తీసి చూడండి. చివరి ఆ పేర చివరిలో ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం. తెలియజేసి, ఇప్పుడు ఈ మాట అందరు వినండి. 29వ వచనం చదివారు, 5వ అధ్యాయం 29వ వచనం. ఇప్పుడు 30వ వచనం చదువుతున్నారు, వినండి. వాడు వెళ్ళి యేసయ్య తనకు చేసినవన్నీ, దెకపోలి అని అంటే 10 పట్టణాలు. దెకపోలి అంటే 10 పట్టణాలు. యేసు ఆ వ్యక్తికి చేసినవన్నీ, యేసు ఆ వ్యక్తి జీవితంలో చేసినవన్నీ, యేసు ఆ వ్యక్తికి పట్ల చేసిన కార్యాలన్నీ, గొప్ప కార్యాలన్నీ ఎక్కడ ప్రకటించాడంటండి? 10 పట్టణాల్లో ప్రకటించాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీకు చేసిన కార్యాలు ఎక్కడ ప్రకటించావు? ఒకసారి మీకు మీరు మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ప్రశ్న వేసుకోండి. నాకు సమాధానం చెప్పక్కర్లా. మీకు మీరు ఆలోచించండి. యేసయ్య నాకు ఎంత కార్యం చేశాడు, ఇన్ని మేలులు చేశాడు, ఎక్కడ ప్రకటించా? ఏ పట్టణంలో ప్రకటించా? పట్టణం దాకా అవసరంలా, ఇరుగు పొరుగు ఇంటి పక్కన వారికి ఎక్కడ ప్రకటించా?
ఎవరికి నా దేవుని గురించి చెప్పా, నా దేవుడు నాకు చేసిన కార్యాల గురించి నేను ఎక్కడ ప్రకటించా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆ వ్యక్తి 6,000 దయ్యాలు పట్టి బాధపడుతున్నాడు. శరీరంలో వస్త్రం ఉండదు, సంఖ్యలతో బంధించిన సంఖ్యలు తెంచేసుకుంటాడు, శరీరాన్ని గాయపరుచుకుంటాడు, కోసుకుంటాడు, రక్కుకుంటాడు, రాళ్లతో కొట్టుకుంటాడు, మట్టి మీద దొల్లుతుంటాడు. ఎంతసేపు ఎక్కడుంటాడో తెలుసా? తన నివాసం కట్టిన ఇంట్లో కాదు, ఊరి బయట ఉన్న సమాధుల దొడ్లో అతని నివాసం. ఈ రోజున ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు, అతన్ని కనికరించాడు. ఒక మాట మీకు చెప్పనా? ఒక వ్యక్తిలో ఒక దయ్యం 2 దయ్యాలు ఉంటేనే వాళ్ళని పట్టుకోలేం, అసలు ఆపలేం. మీకు తెలుసో తెలీదో, మొన్న కొన్ని వారాల క్రితం ఒక వ్యక్తిని ఇలాగ దెయ్యం పట్టిందంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వెళ్తే అప్పటి వరకు 3 కలిసి ఆ వ్యక్తిని ఆపలేకపోయారు. 3 కలిసి ఆపలేకపోతే వాళ్ళని కొడుతున్నాడు, మంచాలు ఎత్తిపడేస్తున్నాడు, ఇసిరిసిరి కొట్టేస్తున్నాడు. ఎంతో వాళ్ళు బాధపడి నాకు ఫోన్ చేసి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి త్వరగా రా అంటున్నారు. అయ్యా నేను ప్రార్థనకు వెళ్తున్నా, అంబర్పేట ప్రార్థనకు వెళ్తున్నా అంటే, కాదు త్వరగా రావాలి మీరు అంటే, సర్లే ఏం బాధ వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తే అప్పటికే 3 భయపడిపోయి, ఒక ఆయనేమో ఇంటి తలుపు చాటును దాక్కొని ఉంటున్నాడు, అతను కనబడితే చంపేస్తానంటున్నాడంట. తలుపు చాటును దాక్కుంటున్నాడు. 2 పట్టుకుంటే వాళ్ళని కొట్టేస్తున్నాడు. ఒక ఆయన అయితే ఆజానుబాహుడు, ఒళ్ళు మంచి పర్సనాలిటీ ఉంది, ఆయన కూడా తట్టుకోలేకపోతున్నాడు. అతను ఎంత ఉన్నాడు అనుకుంటే దెయ్యం పట్టిన వ్యక్తి బక్కగా సన్నగా ఎంత ఉన్నాడు. అతన్ని ఆపలేకపోయాడు. ఆజానుబాహుడైన వ్యక్తి అలసిపోయాడు, ఆయాసం వచ్చేసి ఒక్కసారి ఉక్కిరిబిక్కిరైపోయాడు ఆ వ్యక్తి. మేము వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంటే చాలాసేపు తర్వాత వెళ్ళిపోతాను అన్నాడు. తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటుంటే అంటున్నాడంట వాళ్ళతో, పాస్టర్ గారు వాళ్ళు వెళ్ళండి, మీ పని చెప్తా అని అన్నాడంట. వెంటనే వాళ్ళకి భయవేసి, అయ్యా మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి అని అంటే, ఇది ఇలా కాదమ్మా మందిరం దగ్గర తీసుకురండి అన్నాం. అంటే అసలు మందిరం దగ్గరికి రావట్లా, ఆటో మాట్లాడి ఏదో రకంగా ఆయన్ని ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ అధ్యాయంలో గొలుసులతో కట్టినా సరే తెంచేసుకునేవాడంట. ఆటోలోకి ఎక్కించినా సరే ఒక్కొక్కరిని ఇరుసుకు కొడతా ఉంటుంటే ఒక్కొక్కరు భయపడిపోతున్నారు. అంత పరిస్థితి అయింది. మందిరంలోకి వచ్చాడండి, మారు మాట మాట్లాడకుండా ఏడవడం మొదలుపెట్టాడు. మందిరంలో అదిగో ఆ మూల తలుపు దగ్గర ఏడవడం మొదలుపెట్టాడు. ఇక నా పరిస్థితి అయిపోయింది, నా జీవితం పాడైపోయింది, ఇక నా బతుకు అయిపోయింది, నాశనం అయిపోయింది అని ఏడుస్తూ మొదలుపెట్టాడు. ఇక మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రోజు రాత్రి విడుదల కలిగింది. కానీ దేవుడు చేసిన కార్యాలను బట్టట మనం ఏం చేయాలో తెలుసా? అనేక చోట్ల ఆయన్ని ప్రకటించాలి, ఆయన గురించి గొప్ప చేయాలి. కానీ వాస్తవ మనుషులు ఏం చేస్తారో తెలుసా? దేవుడు చేసిన కార్యాలు ఆ రోజుతో మర్చిపోతున్నారు, దేవుడు చేసిన కార్యాలు ఆ రోజుతో విడిచిపెట్టేస్తున్నారు. ఈ రోజున ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అతనికి ఎంతసేపు సమాధుల్లోనే గాయపరుచుకుంటున్నాడు, రాళ్లతో గీరుకుంటున్నాడు, చేతిలో ఏది ఉంటే దాంతో కోసుకుంటున్నాడు, గొలుసులతో కట్టిన వాటిని తాళ్ళు తెంచినట్టు తెంచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి యేసయ్య ఒక్క మాట ద్వారా బాగు చేస్తే అతను స్వస్థ చిత్తుడై వస్త్రములు కట్టుకుని ఉన్నాడని రాస్తున్నాడు. చూడండి, అదే లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి, వచ్చిన అక్కడ 35 వచ్చిన. ఆ దయ్యములను పట్టిన వ్యక్తి దయ్యాలు వదిలిపోయి ఉండడం చూచి స్వస్థ చిత్తుడై, అందరి మాట వినండి, ఒకప్పుడు బట్టలు ఉన్నాయా అతనికి? చెప్పాలండి, బట్టలు వేసినా ఉంచుకునేవాడా? గొలుసులతో కట్టినా ఆగేవాడా? శరీరాన్ని గాయపరుచుకోవడం ఆపేవాడా? ఇతరుల మీద రాళ్ళు విసరడం మానేవాడా? ఎప్పుడైతే యేసయ్య ద్వారా బాగుపడ్డాడో స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల దగ్గర బట్టలు కట్టుకొని కూర్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, ఒక వ్యక్తి రకరకాలుగా బాధించబడతా ఉంటాడు. దయ్యాలు పట్టినటువంటి పరిస్థితుల్లో రకరకాల దయ్యాలు ఉంటాయండి. అసూయపడే దయ్యం ఉంటుంది, అల్లరి చేసే దయ్యం ఉంటుంది, అసమాధానపరిచే దయ్యం ఉంటుంది, గొడవలు పెట్టే దయ్యం ఉంటుంది, ఒకరు పచ్చగా ఉన్నారనుకోండి వారవలేదు అనే దయ్యం ఉంటుంది. ఎన్నో రకాల దయ్యాలు ఉన్నాయి. ఈ రోజున ఒక దయ్యం పట్టిన వాళ్ళకే ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఎన్ని దయ్యాలు పట్టినాయి? ఈయనలో 6,000 దయ్యాలు బట్టి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? మీకు ఒక మాట చెప్పనా? ఒక వ్యక్తి అంటే ఇలాగే చేతులు కోసుకుంటున్నాడంట.
ఒక వ్యక్తి ఇలాగే గొంతు కోసుకుంటాడు. ఎందుకు కోసుకుంటారు? సామాన్యంగా వాళ్ళ యవనస్తులు గొంతులు చేతులు ఎందుకు కోసుకుంటారు చెప్పండి? చెప్పండి ఎవరైనా. ఎవరికి తెలియదండి. ఒక వ్యక్తి గొంతు ఎందుకు కోసుకుంటాడు? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? చేతులు ఎందుకు గాయపరుచుకుంటున్నాడు తెలుసా? అదొక దయ్యం, మనిషిలో ఉన్న దయ్యం అది. దేవుడు గాయపరచుకోమని చెప్పలేదే. ఆయన మన కోసం గాయాలు పాలయ్యాడు. ఆయన మనల్ని బాధలు పడమని చెప్పలేదే, మన కోసం బాధలు పడ్డాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని చంపలేదే. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి ఫెయిల్ అయ్యామనో, ఏదైనా రాలేదనో, సంపాదించలేదనో, పోగొట్టుకున్నామనో బాగా అలవాటైంది ఏంటో తెలుసా? ప్రాణం తీసుకోవడమే. ఆ ప్రాణం తీసుకోవడం దేనికో తెలుసా? అదొక దయ్యం. ఎంతసేపు ఉంటుందో తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోయి చావు. యోబు భార్య కూడా అదే అంది, దేవుని దూషించి చావు అని అంది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను నీవు ప్రకటించే వ్యక్తిగా మార్చబడాలి. ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడయ్యాడు. ఒకప్పుడు స్వస్థత లేదు, ఒకప్పుడు నెమ్మది లేదు, ఒకప్పుడు ఆరోగ్యం లేదు, ఒకప్పుడు కడుపు నిండా ఆహారం తినాలనే ఆకలి లేదు. ఎంతసేపు సమాధుల్లోనే, ఎంతసేపు సమాధుల మీద నివాసం, ఎంతసేపు సమాధుల దొడ్లోనే కాపురం. అతను అక్కడే ఉంటూ ఇదే నా ఇల్లు అనుకొని పక్కపక్క నవ్వుకుంటూ ఉండేవాడు. ఎంతసేపు గాల్లోకి దుమ్మెగరేసుకుని మీదేసుకుంటూ ఉండేవాడు. అక్కడ కట్టేసినా సరే వాటితో తెంచుకుంటూ ఉండేవాడు, కోసుకుంటూ ఉండేవాడు, గాయాల పాలు చేసుకుంటూ ఉండేవాడు, రక్తం కార్చుకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందాడో, ఎప్పుడైతే స్వస్థత పరచబడ్డాడో అప్పుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నీకు నీ పట్ల చేయబడిన గొప్ప కార్యాలను బట్టి ఇక మీదట నువ్వు మౌనంగా ఉండడం కాదు, నువ్వు వెళ్ళి ప్రకటించడం మొదలు పెట్టాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున నీ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? మందిరానికి వచ్చిన దగ్గర నుంచి, నువ్వు ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి, పరిచర్య చేస్తున్న దగ్గర నుంచి, దేవుళ్ళు నమ్మకంగా సాగుతున్న దగ్గర నుంచి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఏ రోజైనా ప్రకటించావా? ఏ రోజైనా ఒక్కరికైనా దేవుని గురించి ఇదిగో నా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలని సువార్తను బోధించగలిగావా? సాక్ష్యాన్ని పంచుకోగలిగావా? ఆ వ్యక్తి దేవుడు చేసిన మేలు మర్చిపోలేదండి. ఒక పట్టణంలో కాదంట. ఎన్ని పట్టణాల్లో? అందరు చెప్పండి. 10 పట్టణాల్లో. ఈ రోజున కనీసం ఒక్కింట్లోనైనా దేవుని గురించి నీ పట్ల చేసిన కార్యం చెప్పగలుగుతున్నావా? 10 పట్టణాలకు వెళ్ళాడండి, ప్రకటించాడు నా దేవుడు నా పట్ల చేసిన కార్యాలని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నేను దేవుడు చేసిన గొప్ప కార్యాలు అనుభవించడానికి మాత్రమే కాదు, వాటిని ప్రకటించే వారిగా మార్చబడదాము గాక. అందుకే అంటున్నా కదా, మన మందిరంలో ప్రతి ఒక్కరూ ప్రకటించే వారిగా మార్చబడాలి. నేను కొన్ని వారాల క్రితం మీకు చెప్పాను, నెలకొకళ్ళు ఒక్కొక్కళ్ళ సాక్ష్యాన్ని ఇక్కడ పంచాలని. ఒక్కొక్కళ్ళ సాక్ష్యం ఇక్కడ పంచుకునేటట్లుగా దేవుడు ప్రేరేపించాలి. ఎలా రక్షణలోకి వచ్చారో, ఎలా దేవుల్లో నాటబడ్డారో, దేవుడు ఏం మేలు చేశాడో, అసలు దేవుల్లోకి ఎలా మీరు నడిపించబడ్డారో మీరు సాక్ష్యాన్ని పంచుకోవాలి. రేపు వచ్చే నెల నుంచి, ఈ నెల ఎలా ఉపవాస ప్రార్థనలు కదా, రేపు వచ్చే నెల నుంచి ప్రారంభించాలి. ఒక్కొక్క నెల, వారంలో లేదా ఒక్కొక్క 2 వారాలకు ఒకళ్ళైనా ఒక్కొక్కళ్ళు సాక్ష్యాన్ని పంచుకునేటట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. సాక్ష్యం మాత్రమే కాదు, మీరు సువార్తను ప్రకటించాలి. ఆమెను చెప్పండి. సువార్తలో ఉంది కదా, మీరు లోకమునకు వెళ్ళి లోకములో ఉన్న వాళ్ళందరినీ ఎలా చేయమన్నాడు? బానిసలుగా చేయమన్నాడా? సంఘబిడ్డలుగా చేయమన్నాడా? విశ్వాసులుగా చేయమన్నాడా? శిష్యులుగా తయారు చేయబడాలి. గట్టిగా ఆమెను చెప్పండి. మీరు శిష్యులుగా మార్చబడితే ఇదిగో మన బోధకుడు, ఆయన బోధన మీరు ప్రకటించేవారిగా, ఆయన ఆలోచన మీరు తెలియజేసేవారిగా, మీ ద్వారా అనేకులు కదిలించబడేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఒకే ఒక వ్యక్తి స్వస్థత పొందాడు. పొందిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత అయిపోయిందిలే బాగుపడ్డా అని మరలా ఆయన వెంక చూడకోకుండా వెళ్ళిపోయినట్లుగా లేదు. చరిత్రలో 10 పట్టణాలకు వెళ్ళి ఆయన చేసిన గొప్ప కార్యాలను ప్రకటించాడు. హల్లెలూయా. చివరికి 3వ మాట నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 123వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. 123 మొదటి 2 వచనాలు చూడండి. సమయం అయిపోయింది. క్షమించండి, 126 మొదటి 2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుంచి రప్పించిన వారిని
ఆ, ఆ. ఈ మాట మరొకసారి చదవండి. 126 కీర్తనలో మొదటి నుంచి మరలా ఆ మాటలు చదవండి ఒకసారి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? అదే అప్పుడంటే ఎప్పుడు? సియోనుకు మీరు తిరిగి రప్పించబడినప్పుడు, చెరలో నుంచి విడిపించబడినప్పుడు, సంకెళ్ళు తెంచబడినప్పుడు, బంధకాలు ఊడిపోయినప్పుడు, బాధలు తొలగినప్పుడు, బలహీనతలు విడిపోయినప్పుడు, అనారోగ్యము బాగుపడినప్పుడు, సమస్యల వలయాలలో నుంచి లేవనెత్తబడినప్పుడు నీవు అనుకుంటావు, అయ్యో నేను కలగన్నట్టున్నానే, ఇది దేవుడు నిజంగా చేశాడా, నాకు ఈ మంచి రోజులు వచ్చాయా, ఇదిగో నేను మరలా మంచి రోజులు చూస్తారా అని ఒకవేళ కలగంటుంటున్నావే, అప్పుడట, ఇప్పుడు చదవండి, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అనేకులు మీ గురించి చెప్పగలిగేటట్లుగా మీ జీవితం మార్చబడును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ప్రతి ఒక్కరు మనందరి జీవితాల్లో ప్రభు ఈ వాగ్దానాలు నెరవేర్చును గాక. మరియా తల్లి వలె ఏ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని మీరు చెప్పగలిగితే మీరు ధన్యులుగా మార్చబడబోతున్నారు. ఇదిగో ఆ సమాధిలో ఉన్న వ్యక్తి, దేహమంతా గాయపరుచుకుంటున్న వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయుడై స్వస్థ చిత్తుడయ్యాడో, వస్త్రములు కట్టుకొని దేవుని పాదముల యొద్ద కూర్చున్నాడు. ఒక మాట మీకు చెప్పనా, ఈ దేహం దేవునికి ఆలయం కదా, ఈ దేహం దేవునికి నిలయం కదా, ఈ దేహంతో దేవుని మహిమపరుస్తున్నామా, లోకాన్ని మహిమపరుస్తున్నామా? ఈ దేహంతో దేవుని నామాన్ని ఘనపరుస్తున్నామా, లోకాన్ని ఘనపరుస్తున్నామా? ఈ రోజున ఈ దేహంలో అపవిత్రతకి చోటు ఉండకూడదు, ఈ దేహంలో అవిశ్వాసానికి చోటు ఉండకూడదు, ఈ దేహం అపవిత్రతకు నిలయం కాదు. దేవుని దేహంగా, దేవుని ఆలయంగా ఈ దేహాన్ని మనం మార్చుకోగలిగితే ఈ దేహంలో దేవుడు కొలువై ఉండి నిన్ను అనేకులు ఎదుట ప్రకటించే వ్యక్తిగా ప్రభు మార్చునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచించండి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడని అనేకులు చెప్తారంట. చెరలో నుంచి విడిపించాడు. ఒకప్పుడు అన్ని సమస్యలే, ఇరుగు పొరుగు వారు కూడా చూసి అనుకుంటారు కదా, వీళ్ళకి ఎప్పుడు బాధ లేనండి, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవ లేనండి, వీళ్ళకి ఎప్పుడు బలహీనత లేనండి అని. కానీ రాను రాను చూస్తున్నారు మీరు క్షేమంగా ఉండడం, రాను రాను చూస్తున్నారు మీరు సంతోషంగా ఉండడం, రాను రాను చూస్తున్నారు మీరు సమాధానంగా ఉండడం. అప్పుడు వాళ్ళు అంటారంట, వీరి దేవుడు వీరి కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న నీ జీవితంలో సాక్షి వినబడుతుందా? ఒకసారి ఆలోచించండి. చెరలో నుంచి విడిపించబడిన వారిగా ఉంటున్నామా? అదే చెరలో ఉంటున్నామా? సంకెళ్ళు, బంధకాలు, అప్పులు, అనారోగ్యాలు, బలహీనతలు, అసమాధానాలు, గొడవలు, ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులు, వీటిలోనే నలిగిపోతూ ఎంతకాలం సియోనుకు చేరకుండా ఉంటావు? ఎంతకాలం చెరలోనే ఉంటావు? ఎంతకాలం బందీఖానాలోనే ఉంటావు? ఆ బందీఖానా నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. 26 మొదటి నుంచి మళ్ళీ చదవండి. సియోనుకు రప్పించినప్పుడు, యెహోవా చెరలో నుంచి వారిని విడిపించినప్పుడు మనమట కలగనిన వారిగా ఉంటాం. కళ ఏదో కలగంటున్నావులండి, సంఖ్యలు తెంచబడ్డాయి, సమస్యలు తీరిపోయాయి, బాధలన్నీ తొలగిపోయాయని కలగనుకున్నట్టు ఉంటున్నాం. కానీ కళ కాదు అది, వాస్తవంగా దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ప్రభువు గొప్ప కార్యములు ప్రారంభించునుగాక. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. తర్వాత ఏమంటుంది? 3 వచ్చిన 4 వచ్చిన కూడా చదవండి. మీ నోటి నిండా నవ్వు ఉంటుంది, మీ నాలుక ఆనందగానాలు. ఇప్పటివరకు నాలుకేమంది? అయిపోయింది నా బతుకు, అయిపోయింది నా పరిస్థితి అంది. కానీ నీ నాలుక ఆనంద గానాలు నింపబడబోతుంది. ఆమె చెప్పండి. ఇప్పటి వరకు కష్టం 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 అన్నావు, కానీ ఈ రోజు నుంచి కన్నీరు తొడబడబోతున్నాయి, కష్టాలు తీరబోతున్నాయి, సమస్యలు విడిపించబడబోతున్నాయి. నీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది, నీ నాలుక ఆనంద గానాల చేత నింపబడబోతుంది. తర్వాత మాట చదవండి. అప్పుడు యెహోవా వీని కొరకు గొప్ప కార్యాలు చేశాడని అనేకులు చెప్పుకోబోతుంది. 3 వచ్చిన 4 వచ్చిన చదవండి. యెహోవా మన కొరకు, యెహోవా మన కొరకు, యెహోవా మన కొరకు
ఈ సంవత్సరం ఇదిగో ఈ 7వ నెల ఈ 13వ తారీఖు మీరు ఇక్కడ వాగ్దానంగా ఆ మాట మీద చేపెట్టుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. యెహోవా మన కొరకు ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది. తర్వాత మాట చదవండి. సంతోషభరితులమైతిమి. ఈ మాట వినండి. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడికి ఏ కన్నీటితో వచ్చారో నాకు తెలియదు, ఏ సమస్య వచ్చారో నాకు తెలియకపోవచ్చు, కానీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీటితో విత్తుతూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతోషం అనే పంట పనులను మోసుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్పండి. వేదన 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 అని కన్న తల్లే తన బిడ్డకు పేరు పెట్టిందండి. ఏ తల్లి అయినా ప్రసవించేటప్పుడు నొప్పులు పడుతుంది, ప్రసవ వేదన పడుతుంది. కానీ ప్రసవ వేదన పడిన తర్వాత ఆ బిడ్డను చూసిన తర్వాత పడిన ప్రసవ వేదన అంతా మర్చిపోతుంది. కానీ ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ తల్లి గురించి వివరంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఆ బిడ్డని కనిన తర్వాత అంట దుఃఖపుత్రుడు వేదన పుత్రుడు అని పెట్టిందంట. అందరూ ఆ బిడ్డ ఎదుగుతుండగా అరే వేదన అని పిలుస్తున్నారు. వేదన వేదన అని అంటున్నప్పుడల్లా తన గుండెలో వేదనతో రగిలిపోతున్నాడు. కానీ దేవుని సందులో మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యా వేదన వేదన అని, నా కుటుంబం, నా జీవితం, నా భవిష్యత్తు అంతా వేదనగానే ఉంది, నా జీవితంలో కార్యాన్ని చేయమని ప్రార్థన చేస్తే దేవుడు వేదన పుత్రుని ఏం చేశాడో తెలుసా? తన సహోదరులందరికంటే హెచ్చించడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఇంతవరకు ఏ వేదన వెంటాడుతుంది? ఎవరు నిన్ను చూసి వేదన అన్నారు? నువ్వు అడుగు పెడితే కలిసి రాదని ఎవరన్నారు? నువ్వు ఎదురొచ్చావు నష్టం వచ్చిందని ఎవరన్నారు? ఇదిగో నువ్వు పలానా చోట తుమ్మావు కార్యం జరగలేదని ఎవరన్నారు? ఈ రోజున ఈ మాటలు ఇంతవరకు నీకు వినపడ్డాయేమో. వేదనను ప్రభువు కొట్టివేయబోతున్నాడు. వేదనను దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. వేదనను తొలగించబోతున్నాడు. కన్న తల్లేనండి పేరు పెట్టింది వేదన పుత్రుడని, దుఃఖపుత్రుడని. కానీ వేదనను ప్రభువు తొలగించాడు, నిట్టూర్పును తొలగించాడు. తన సహోదరులందరికంటే కూడా యబ్బేజును దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. కన్నీటితో ఇక్కడికి వచ్చారు, వేదనతో ఇక్కడికి వచ్చారు, కలవరంతో ఇక్కడికి వచ్చారు, కష్టాలతో ఇక్కడికి వచ్చారు. కానీ ఇదిగో తిరిగి వెళ్ళబోతున్నారు. కన్నీటితో ఇక్కడ మీరు విత్తనాలు విత్తారే, కన్నీటితో ఇక్కడ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనని విత్తనాలు విత్తారు కదా, పంట సంతోషం అనే పంటను మీరు మోసుకుని వెళుదురుగాక. మీ కొరకు యెహోవా మన కొరకు ఏం చేయబోతున్నాడు? యెహోవా మన కొరకు ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యములు మీ నోట మీరు పలికిన మాట ద్వారా ప్రభు ప్రారంభించునుగాక. ఈ రోజున ఎంతవరకు ఈ మాటలు విన్న మన జీవితంలో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. గడిచిన కొన్ని వారాలుగా ఈ మాటలు మనం వింటున్నాం. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అబ్రామును అబ్రహాముగా మార్చాడు. ఎలీషాకు తోడే ఉన్నాడు, శత్రువులను వణికి పుట్టేటట్లుగా చేశాడు. ఇదిగో లోకంలో ఉన్నవానికంటే మనతో ఉన్నవాడు అధికుడు మనని చెప్పగలిగేట్లుగా చేశాడు. గిద్యోనుతో పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా నిలబెట్టి మాట్లాడాడు. ఆకాశం నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారాన్ని కొమ్మరించాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిచ్చాడు. రహస్య పాపములు తొలగించుకుంటే విడుదల కలుగుతుందని, ఆ రహస్య పాపముల ద్వారా సమాధానం పోగొట్టుకొని రహస్య పాపల ద్వారా అనారోగ్యాలు పాలైపోతున్న పరిస్థితులు ఎన్నో మన కన్నుల ముందు తేటగా కనబరుస్తూ వచ్చాడు. ఈ రోజున సర్వశక్తిమంతుడు వీరి పట్ల చేసిన గొప్ప కార్యాలు నీ పట్ల, నా పట్ల, మన పట్ల ప్రభువు జరిగించునుగాక. మరి అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక నన్ను అందరు ఏమంటారు? ధన్యురాలు, ధన్యురాలు. ఈ రోజున ఇంతవరకు దరిద్రులు అన్నారేమో, దిక్కులేని వాళ్ళు అన్నారేమో. ఇదిగో నీ పేరు మార్చబడుతుంది, నీ రాత మార్చబడుతుంది అనుకుంటారు కదా. తలరాత అండి ఎవడు మార్చలేడు అంటారు చూసారా. నీ రాత మార్చబడబోతుంది, నీ స్థితి మార్చబడబోతుంది, నీ పరిస్థితి మార్చబడబోతుంది. నిన్ను ఇంతవరకు దరిద్రురాలు అన్నారేమో, నిన్ను ఇది మొదలుకొని ధన్యుడు ధన్యురాలని పిలవబోతున్నారు.
నీ చరిత్ర మార్చబడబోతుంది, నీ పరిస్థితి మార్చబడబోతుంది. ప్రభు ఆ విధంగా కార్యాలు జరిగించును గాక. ఆయన నీ పట్ల చేసిన కార్యాలు దేహంతో దేవుని మహింపరచాలి. ఈ దేహం గాయపరచుకోవడానికో, ఈ దేహం ఆత్మహత్యలు చేసుకోవడానికో, ఈ దేహం ప్రాణాలు తీసుకోవడానికో, ఈ దేహం పగబెట్టుకోవడానికో, ఈ దేహం ప్రతీకారాలు తీర్చుకోవడానికో కాదు. దేవుని గురించి 10 పట్టణాల్లో దేవుని గురించి ఈ ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించే వ్యక్తిగా నీవు మార్చబడుదువుగాక. దేవుడు నీ కొరకు చేసిన గొప్ప కార్యాలు నీవు ప్రకటించే వ్యక్తిగా మార్చబడుదువుగాక. చివరిగా నీవు చెరలో నుంచి రప్పించబడబోతున్నావు. నీవు సియోనుకు మరలా నడిపించబడబోతున్నావు. నీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది. నీ నాలుక ఆనంద గానాలతో నింపబడబోతుంది. నీ కొరకు అంటాడు, ఇదిగో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడని నీ నోట పలికేటట్లుగా నీవు కన్నీటితో విత్తుతున్నావు, కన్నీటితో ఏడుస్తున్నావు, కన్నీటితో రోధిస్తున్నావు, కన్నీటితో విలపిస్తున్నావు. నీ కన్నీరు తొడవబడబోతుంది. ఆమె చెప్పండి. విత్తనాలు విత్తాడు ఎవరు? ఇస్సాకు. కన్నీటితో విత్తనం విత్తాడు, పిడికెడు విత్తనాలు విత్తాడు, నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. ఇదిగో నీవు పంట పనులను మోసుకొని వెళ్ళబోతున్నావు, సంతోషమైన పనులు మోసుకొని వెళ్ళబోతున్నావు. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక, నీ సమస్యలన్నీ పారదోలబడునుగాక. రేపు వచ్చేవారు మీరందరూ సాక్షులుగా నిలబడుదురుగాక. ఈరోజైనా ఈ మాట విన్న తర్వాత అయినా వీరందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడే, నా జీవితంలో కూడా చేస్తాడు అనే విశ్వాసంతో కనుక మీరు ఎదురు చూడగలిగితే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా పట్ల కూడా నా ప్రభు కార్యాలు చేయాలని విశ్వసించగలిగితే ఎవరికి వారు మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చేసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన. ఎవరికి వారు. సర్వశక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సకలము చేయగలిగిన వాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు తిరగగలిగితే, ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద నీవు ఆధారపడగలిగితే నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. అబ్రామును అబ్రహాముగా మార్చాడు. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు. గిద్యోను భయాన్ని తొలగించి పరాక్రమశాలిగా మార్చాడు. ఇశ్రాయేలుకు మాంసం, ఆహారం, పూరేళ్ళని అనుగ్రహించాడు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. రహస్య పాపం నెమ్మదిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని లేకుండా చేస్తుంది. 12 సంవత్సరాల నుంచి వెంటాడుతున్న పాపం, 12 సంవత్సరాల నుంచి వెంటాడుతున్న బలహీనత వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత కలిగింది, విశ్వాసము ద్వారా విడుదల కలిగింది, భయం తొలగించబడింది, ధైర్యంతో నింపబడింది, మేలు పొందుకోగలిగింది. ఈరోజు నీ మాటలు వింటాను మీ జీవితాల్లో. మరియా సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడని నోటితో పలుకుతుంది. అన్ని తరాల వారు నన్నుకి మీదట ధన్యురాలు అని పిలుస్తారని చెప్తుంది. సమాధుల్లో ఉన్న వ్యక్తి, దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్న వ్యక్తి 10 పట్టణాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒకవేళ కన్నీళ్లతో విత్తబడుతున్నావా? కన్నీళ్లతోనే ఎంతవరకు కాపురంలో నలిగిపోతున్నావా? నీ కన్నీళ్ల విత్తనం సంతోష పంటగా మార్చబడబోతుంది. వేదన 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 అనుకుంటున్నావు. వేదన తొలగించి దేవుడు అభివృద్ధిని కలుగు చేయబోతున్నాడు, ఆశీర్వాదన కలుగు చేయబోతున్నాడు, ఆశీర్వాదన దయచేయబోతున్నాడు. ప్రభు కార్యాన్ని చేసేటట్లుగా ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆత్మరూపంలో ఉండి ఆత్మ ద్వారా ప్రభా మాతో అద్భుతంగా మాట్లాడిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ఎంతో ప్రభు అద్భుతమైన మాటలు, ఆశ్చర్యకరమైన సంగతులను ప్రభు మాకు జ్ఞాపకం చేసిన దేవా నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయా అవును నాయన తండ్రి, మా బ్రతుకు దినములన్నీ ప్రభువా తండ్రి మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి ప్రభువా ఇప్పటి వరకు మీకు మేము కృతజ్ఞతాహీనులుగా ఉన్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేయుచున్నాను. అయా తండ్రి నీకు వందనములు. అయా మేము నేను నిలిచి ఉండుట, సజీవులుగా ఉండుట నీ కృపని మేము గమనించుకునే స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. అయా నీవిచ్చిన ఆరోగ్యము, నీవిచ్చిన ఐశ్వర్యము,
నీవిచ్చిన ప్రవ్వా పేరు, హోదా, నీవిచ్చిన సమస్తమును ప్రవ్వా అయా కేవలము నీ కృప వల్లనే మేము పొంది ఉన్నామని ప్రవ్వా అట్టి విజ్ఞత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎవరము కూడా ప్రవ్వా అయా కృతజ్ఞత లేని వారుగా కాకుండా తండ్రి అయా నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నా దేవుడు నాకు ఈ పని చేశాడు, నేను దేవునికి ఇది వడంబడి ఉన్నాను అని ప్రభువా అందరూ సాక్షులుగా నీ సన్నిధిలోనికి వచ్చి అయా నిలవబడి నీకు సాక్ష్యము చెప్పగల ధైర్యమును, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా కృతజ్ఞత లేనిదే మేము కృపకు పాత్రలము కాదు తండ్రి. అయా నీ కృప పొంది కూడా ప్రభువా కృతజ్ఞత లేని వారుగా ఉంటే తండ్రి అయా మరలా రానున్న జీవితంలో ప్రభువా నీ కృపను పొందలేనికుండా పోతాం తండ్రి. దయతో మన్నించండి ప్రభువా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే ప్రభువా ఇంకను ప్రభువా నీ కృపలో ప్రభువా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు కొరకు కనిపెట్టుకునిచున్నారో వారి వారి వ్యక్తిగత జీవితంలో ప్రభువా నీ వాక్యం అనే అద్దముతో ప్రభువా పోల్చుకుని సరిచూసుకుని నాయన తండ్రి కనిపించిన ప్రతి రహస్య పాపమును అయా కనిపించిన ప్రతి మచ్చను, డాగును తండ్రి అయా ప్రభువా వారి కన్నీటితో ప్రభువా తండ్రి తుడిచివేసుకోగల స్థితిలోనికి పశ్చాత్తాపమును బిడ్డలందరికీ కలుగు చేయమని ప్రార్థన చేయించున్నాను. ఎందరైతే ప్రభువా నిజముగా దుఃఖించున్నారో, ఎందరైతే ప్రభువా నిజముగా ప్రభువా కన్నీరు విడుచున్నారో అయా కన్నీటితో విత్తుచున్న ప్రతి ఒక్కరూ సంతోషముతో పంట కోయి దినములు సమీపముగా ఉన్నవని నీవు నీ దైవజనులతో మాట్లాడిన రీతిగా తండ్రి రానున్న దినముల్లో మరింతమంది నీ సాక్షులుగా పరుగున వచ్చి ప్రభువా నాకు దేవుడు ఈ మేలు చేశాడు, జరగదనుకున్న పని జరిగించి ఉన్నాడు, రాదనుకున్న ప్రభువా అప్పు రప్పించి ఉన్నాడు, అయా రాదనుకున్న కార్యము అవదనుకున్న కార్యము జరిగించి ఉన్నాడు, లేదనుకున్న గర్భఫలము ఫలింపచేసి ఉన్నాడు అని నీ సన్నిధిలో ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా వారి హృదయమును విప్పి అయా వారి గుప్పిళ్లను విప్పి తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడే స్థితిలోనికి మా సంఘం అంతటికి అయా మా క్రైస్తవ సమాజం అంతటికి ప్రభువా మీరు అందించమని ప్రార్థన చేయుచున్నాను. ఇట్టి మేల్కొల్పు కలిగిన అయా అట్టి వివేకము కలిగిన అట్టి జ్ఞానము కలిగిన సంఘముగా మరింతగా ప్రభువా మమ్మల్ని అందరినీ అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేయించున్నాను. ఇంకను ఎందరైతే ప్రభువా ఈ జ్ఞానము లేక తండ్రి అయా ప్రభువా ఇది నా వలననే, నా జ్ఞానము వలననే, నా తెలివి వలననే, నా ప్రయత్నము వలననే నేను ఇవన్నీ పొందుకున్నానన్న అజ్ఞానంలో బతుకుచున్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఎందుకంటే ప్రభువా నీ కృప లేనిదే, నీ దయ లేనిదే అయా మేము జీవించడం ఒక్క క్షణమైనను సజీవులుగా ఉండుట అయా కష్టము కనుక తండ్రి. ఎందుకంటే మాకంటే గనులు, భక్తిపరులు, పరిశుద్ధులు, సమస్తము తెలిసిన అయా గనులు ఎంతోమంది ప్రభువా సజీవులుగా ఉండలేక, అనుకున్నది సాధించలేక ప్రభువా తండ్రి వారి జీవితమును చాలించి ఉండగా తండ్రి అట్టి వారి వరుసలో మమ్మల్ని ఉంచకుండా తండ్రి అయా నీ వద్ద నుండి మేలు పొందే స్థితిలోనికి నడిపించుకున్న దేవా నీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం. అయా విత్తబడిన వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి ప్రభువా మీరే భద్రపరచండి. క్రియలు కలిగిన ప్రభువా విశ్వాసమును, నిరీక్షణను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా ప్రభువా మాలో ఇంకను ఎవరైనా అవిధేయులుగా, అవిశ్వాసులుగా ఉన్న ఎడల నీ కృపలో క్షమించమని ప్రార్థన చేయుచున్నాను. అయా ప్రభువా లోకరీత్యాను, వయసు రీత్యాను అయా ప్రభువా వారి ఎదుర్కొంటున్న పరిస్థితుల రీత్యా తండ్రి బలహీనులుగా ఉన్నవారిని అయా ప్రభువా మనస్సాక్షికి ప్రభువా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిని ప్రభువా మీరు క్షమించండి. అయా మీరు ఆకర్షించుకొనండి. అయా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆ బిడ్డలకు పట్టిన ప్రభువా సేన అనే దెయ్యములు, భూతములను ప్రభువా యేసు అధికారము గల నామములో అయా విడిచిపెట్టులాగిన ప్రభువా మేము అధికారముతో ప్రార్థన చేయుచుండగా ప్రార్థనలో పాల్గొనుచున్న ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన ప్రతి ఒక్కరు
అయా ప్రభా దురాత్మ శక్తి దురాత్మ బంధకముల్లో చిక్కి ఉన్న ప్రతి ఒక్కరు అయా నీవు మాకిచ్చిన అధికారము వలన, అయా నీవు మాకిచ్చిన కృప వలన, నీవు మాకిచ్చిన శిష్యత్వం వలన తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా ప్రతి ఒక్కరి దురాత్మ, ప్రతి ఒక్కరి అంతరంగములో ఉన్న అజ్ఞానము చీకటి విడిచిపెట్టి నాయన వారి కుటుంబములో ప్రతి ఒక్కరు ధన్యుల వరుసలో ధన్యురాళ్ల వరుసలోనికి నడిపించుకోనమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మరొక్కసారి ప్రభా మా యాజకులను వారి కుటుంబములు వారికి ఇరువురికి ప్రేమించి ఇచ్చిన ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పించుకొనిచుండగా 30 60 100 ప్రతిఫలమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. అయా కలిగి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, అంతరంగ బహిరంగ కోరికలు ప్రతి దానిని ప్రభువా నీ పాద సన్నిధిలో పెట్టుచుండగా తండ్రి అయా నీ యొక్క పాదముల యొద్ద పెట్టిన కన్నీటితో విత్తిన ప్రతి దానికి అయా 100 ప్రతిఫలమును 100 పంటను మీరు గత సంవత్సర కాలములో తినివేసిన అయా నీ సైన్యము తినివేసిన పంటను 2 మాకు అనుగ్రహించమని, అయా కోల్పోయినవన్నీ మాకు తిరిగి రప్పించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా తండ్రి మా మధ్యన నాయన ఉద్యోగములు చేయుచున్న బిడ్డలున్నారు, వ్యాపారములు చేయుచున్న బిడ్డలున్నారు, అయా వ్యవసాయములు చేయుచున్న బిడ్డలున్నారు, అయా వాహనములు నడుపుచున్న బిడ్డలున్నారు, అయా ఉద్యోగ ప్రయత్నములు చేయుచున్న బిడ్డలున్నారు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూచున్న బిడ్డలున్నారు, అయా చదువుకొనుచున్న బిడ్డలున్నారు. ఏ రీతిగా ఏ వృత్తిపైన ఆధారపడి ఉన్నా అయా ఏమీ లేక ప్రభువా చేతుల కష్టార్జితము మీదను కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవించే బిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచుండగా వారి చేతుల కష్టార్జితమును వారికి స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. అయా అనవసరమైన ఖర్చుల పాలు కాకుండా, ఆసుపత్రుల పాలు కాకుండా, అన్యుల పాలు కాకుండా తండ్రి మీరు వారికి స్థిరపరచండి. అయా ప్రభువా మీరు వారికి స్థిరపరిచిన దాంట్లో ప్రభువా నా దేవుడు నన్ను దీవించి ఉన్నాడని అయా సంతోషముతోనూ కలిగిన సమృద్ధి కొలది ప్రభువా కృతజ్ఞత కలిగిన వారై సమాధానపూర్వకముగా నీ సన్నిధికి వారికి కలిగిన సమస్తమును తీసుకొచ్చి నీ పాదముల యొద్ద పెట్టి మరింత 2 దీవెనలు పొందే స్థితిలోనికి మా బిడ్డలందరినీ నడిపించుకోనమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో మీకు తోడు నీడగా ఉంటూ ప్రభువా మాతో మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాను. అయా ఇంకను ఎందరైతే ప్రభువా అనారోగ్య రీతిగా ప్రభువా బలహీనులుగా ఉన్నారో అయా ప్రభువా నడినెత్తి నుండి చిరు పాదముల వరకు తండ్రి మీరే ప్రతి అణువును ప్రతి ప్రభువా కణమును ముట్టి తండ్రి స్వస్థపరచమని, సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, క్షేమము, పక్షిరాజు వలె నూతన యవ్వనమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఎవరైతే ప్రభు అంతరంగ బహిరంగ కోరికలతో వచ్చినారో నీ చిత్తము మాత్రము మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాను. విడిచిపెట్టిన వాటిని, మరిచిపోయిన వాటిని ప్రతి దానిని నీ చేతులకు సమర్పించుచు పలానా విషయమును కానీ పలానా వస్తువును కానీ నా దేవుడు దీవించలేదన్న నేరము నీ పైనకు రాకుండా తండ్రి ప్రతి దానిని విరిచి వడ్డించి అయా విస్తరింపచేయి, వర్ధిల్లింపచేయమని మేము మా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు కృపను మాకు అనుగ్రహించమని అయా మా ప్రభువు నీ కుమారుడును మా కొరకు అద్భుత కార్యములు చేయబోతున్నా యేసుక్రీస్తు పుణ్యనామమున పాపినైన నేను వినయముతో నా ప్రార్థన విన్నపములన్నిటినీ పొందుకున్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన పాలు పంపులు పొందిన ప్రతి వారికి వారి కుటుంబాలకును ఈ వారమంతా వారు చేసే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, కూలి పని, ప్రతి చేతి పని, జీవనోపాధులన్నిటిలో ప్రభు కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక.